హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా మనం చూసిరు కదా ఫ్రెండ్స్, మొన్న అయితే ఈ దారాలు కట్టుడు అయితే మేమంతా మా ఫ్రెండ్స్ మా పురాణం అందరం వచ్చి కట్టినాం కదా. ఇక కట్టుడు అంతా అయిపోయేటప్పుడు లాస్ట్ ఒక రోజు వస్తే సౌజా అండ్ రజిత వాళ్ళ ఫ్రెండ్ గట్లు ఇద్దరు వచ్చి లాస్ట్ ఎండింగ్ వాళ్ళు ఇచ్చారు కదా. ఒక 20 సార్లు మిగిలితే వాళ్ళు వచ్చి కట్టిరు కదా. ఇక కట్టిన తెల్లారి మనకు వచ్చేసి ఏమైందంటే, ఇక తెల్లారి పండుగ అయింది. పండుగ రోజు ఇంటికాడ ఉన్నాము. ఇంకా ఈ వీడియో తీయరాదు, ఇక వర్క్ చేయలేదు కాబట్టి వీడియో తీయలేదు. సో ఇంకా తెల్లారి ఇక మళ్ళీ వచ్చి కొంచెం దారాలు ఏమైనా లూజ్ అయినాయేమో సెటిల్ చేద్దాము. అట్లే మేము ఈ దారాలు కడుతున్న టైంలో కూడా మనకు వంకాయలు కూడా ఆడాడు కనిపించినాయి. అంటే చిన్న చిన్నగా ఆడాడు కాయ, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఇట్లా ఆ రకంగా అనిపించినాయి మాకైతే. ఇది ఒకసారి క్రాప్ చేయాడిస్తేనే బాగుంటుంది అనుకున్నాము. ఇలా జరిగిన సడన్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ బాబు కొంచెం బాగా మందు తాగుడు అలవాటు ఉంటుంది. సో అందుకే ఏమైందంటే, ఇంకా కడుపుని వస్తుంది, నాకు ఈడని వస్తుందని ఒకటైతే చెప్పిండు. చెప్తే నేను అనుకున్నా ఇక్కడ నార్మల్గా ఆర్ఎంపీ దగ్గర చూపిస్తే తక్కువ కాలేదు. ఒకరోజు నైట్ చూపించినాము, నాకు తక్కువ కాలేదు. తక్కువ ఏం చేసామంటే, ఇక నెక్స్ట్ డే రోజు గజ్జలు తీసుకెళ్ళినా. ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన సార్ ఉండి ఈ స్కానింగ్ చేయాలి అట్లా అని చెప్పేసి అన్నాడు. ఇక స్కానింగ్ ఇట్లా చేపిస్తే ఏమొచ్చిందంటే, లోపల లీవర్ పక్కన ఇట్లా లీవర్ ఉంటుంది కదా, లీవర్కు పక్కన ఇట్లా లీవర్కి అయితే మనకు వచ్చేసి ఉబ్బుడు కొంచెం ఇట్లా ఉబ్బినట్టు అయ్యి ఇంకా దాని పొంటి అట్లా ఉండి, మళ్ళీ ఫస్ట్ రోజు స్కాన్ చేసినప్పుడేమో నార్మల్గా ఓన్లీ లివర్ ఉబ్బిందని చెప్పిండు. నెక్స్ట్ డే మళ్ళీ అబ్జర్వేషన్ కోసం మళ్ళీ ఒకసారి చేయించిండు. చేపిస్తే పసకలు ఏర్పడ్డాయి. ఇంకా ఇక మొన్న నుంచి మొదలు పెడితే ఇక ఇప్పటిదాకా అక్కడనే ఉన్న హాస్పిటల్నే. సో ఇంకా అందుకే తమర చెనకాడ నేను కూడా ఆ రోజు పోయినట్టు ఇక్కడికి రాలేదు. ఇయ్యాలనే వచ్చినాము. ఇంకా ఆయన ఇక ఇంటికి అయితే డిశ్చార్జ్ చేసుకొని వచ్చేసినాము. ఇక వంకాయ చెట్లు అయితే ఉన్నాయి కదా, ఇంకా వంకాయ చెట్లకి కాయలు తెంపుకొద్దాము. కొన్ని ఉన్నాయని మొన్న చూసింది కదా, ఈమె కూడా వచ్చినప్పుడు చూసిరు. వీళ్ళు ఇట్లా టైంపాస్కి ఇట్లా ఈ దారగడ అయిపోయినాక ఇద్దరుగా తిరిగిరు. ఆవిడ కనబడితే ఇయ్యాలని తెంపన్నా అంటే, ఇవాళ తెంపొద్దు, ఇంకా కొన్ని వెరుగంతి ఇంకొక 2 రోజులు ఇడిచిపెడితే ఇంకొంచెం చాలా అవుతాయి, అప్పుడు తెంపుకుందాం, ఒక కవర్ అయినా బెస్ట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, రైతులకు అందరికి రుణమాఫీ అయిందని ప్రతి ఒక్క న్యూస్ చూస్తున్నాం కదా మనమైతే. ఇప్పుడు వచ్చేసి మాకైతే రుణమాఫీ అయింది. అదే ఈ ల్యాండ్, మనం లివర్ ల్యాండ్ ఉంది కదా, ఇది మనకు మా అత్తగారు ఇచ్చిన ల్యాండ్ కదా. ఈమె పేరు మీద రిజిస్ట్రేషన్ జాగా ఉంటుంది, అది ఈమె పేరు ఉంది కాబట్టి నిన్న నైట్ మాకు, మొన్న నైట్ ఏమో అయిందని చెప్పేసి అదే మా విలేజ్లో లీస్ట్ ఉంటుంది కదా, లీస్ట్ వచ్చింది. అందులో మంద శ్రావంత్ అని పేరు ఉంది. సో తర్వాత మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ మెసేజ్ వచ్చింది, అంటే ఇలా డియర్ కస్టమర్ యువర్ అని డిస్ప్లే వేస్తుంది, మీకు చూపిస్తా. మాకైతే రుణమాఫీ అయింది. మీకు కూడా ఎంతమందికి రుణమాఫీ అయిందని చెప్పేసి అందరైతే మాకైతే పక్క రైతులకు ఎవరో కామెంట్, ఎవరో రుణమాఫీ అయిందో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఇంకా మనకైతే రైతులకైతే కొంచెం ఎంతో కొంత మనకైతే కొద్దో గొప్ప కొంచెం అయితే ఆదుకున్నట్టే. ₹1,00,000 మాకైతే 71,280 అయితే మాకైతే రుణమాఫీ అయింది. మాకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తారు రేవంత్ రెడ్డికి, ఎందుకంటే మాకైతే రుణమాఫీ అయింది, చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా మనం మళ్ళీ క్రాప్ లోన్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేసి మనమైతే ఇక వంకాయ తెంపుదామని వచ్చిన వీడికి. అట్లా ఒకసారి టమాటా చెట్లు చూద్దాం ఒకసారి. మనం చూసిపోయినప్పుడు అన్ని చిన్న చిన్నగా టమాటా చెట్లు ఉన్నాయి కదా, కాయలు అయితే చిన్న చిన్నగా ఉండే, పూత మొత్తం ఆల్మోస్ట్ వచ్చింది ఆ రోజు చూసినప్పుడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి. ఇక కాయలు అయితే కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా చూపిస్తే ఒకసారి చూడండి. చూసుకుంటే ఇక్కడ కాయ చూసారు కదా ఇట్లుంది. అయితే కొంచెం ఈ మొన్న నాకు ఒక 2-3 చెట్లకే ఏర్పడింది ఈ రోగం. అయితే కొంచెం నల్లగా రోగం కనిపిస్తుంది కదా. ఈ రోగం అనేది మనకు కొంచెమే కనిపించింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు ఒక 10% ఉంటే ఇప్పుడు ఒక 20% కంటే ఎక్కువ అయింది. నేను కొంచెం ఇప్పుడు తిరిగి వచ్చిన అవన్నీ చూసిన, కొంచెం ఇంకా ఎక్కువనే అనిపిస్తుంది. సో ఇంకా మనం ఈరోజు ఇప్పుడు ఈ వంకాయలు తెంపుకొని పోతే, వంకాయకు అండ్ టమాటాకు ఒకసారి ఈ ప్రాబ్లం ఉన్న ఫొటోస్ అయితే తీసుకెళ్ళి ఏమేమి ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడైతే వాళ్ళు గుర్తుపడతారు. అంటే మనం కొత్తగా చేస్తాం, వాస్తవాన్ని నేను చెప్పాలి, కాకపోతే నాకు ఇప్పుడు కొత్తగా తెలియదు. నెక్స్ట్ చూడబెట్టినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మనకు ఈ ప్రాబ్లం ఉంటే ఏ మందు కొట్టాలనేది మనకి ఇప్పుడు క్లారిటీ తెలియదు. సో నేను రేపాటికి వెళ్ళి ఫొటోస్ తీసుకెళ్ళి ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి తీసుకెళ్తే వాళ్ళు ఏ మందులు ఇస్తారో అది వచ్చి మళ్ళీ మాకు చూపిస్తా, అది కూడా సపరేట్ వీడియో చేస్తా. సో ఇంకా వంకాయ తోటలకైతే తిరుగుదాం. ఇప్పుడు వంకాయ తోటలు తిరిగి అయితే మన వాళ్ళు ఇద్దరు వచ్చారు, మన శ్రవంతి అండ్ వాళ్ళ చెల్లె అఖిల కూడా ఇద్దరు వచ్చారు. ఇప్పుడైతే వాళ్ళైతే వంకాయలు తెంపుతారు. వంకాయలు తెంపుతూ ఫస్ట్ మాకైతే వంకాయలు తెంపుడు అయితే మాకు కొత్తగా చూద్దాం ఒకసారి. ఎట్లా అంటే ఇట్లా చెట్లు కూడా సైజ్ ఎట్లుంది అంతా చూపిస్తా చూడరు. ఇగో అయితే ఇక్కడ సైడ్ ఇక్కడ టమాటా పెట్టిన ప్లేస్కు అండ్ ఈ వంకాయ పెట్టిన ప్లేస్కు డిఫరెన్స్ ఏంటంటే చూపిస్తా ఒకసారి చూడండి. ఇక ఇప్పుడు మనం నిలబడడం కదా, ఇదంతా ఈ నిలబడ్డ ప్లేస్ వచ్చేసి అయితే మాక్సిమం అంతా ఒక ఎత్తులాగా ఉంటుంది, ఎందుకంటే 3 దొయ్యల్లాగా ఉండే కదా మనం నాటేసినప్పుడు. అయితే ఇప్పుడు మనము డోజర్తో లెవెల్ చేపించే వాళ్ళకి ఏమైందంటే, వాటి కింద ఉంది కదా అటు కనిపిస్తుంది, కొంచెం డౌన్ కనిపిస్తుంది, అక్కడక్కడ డౌన్ కనిపిస్తుందా. ఆ డౌన్ ఉన్న ప్లేస్లో కొన్ని నీళ్ళు ఎక్కువ ఆగి గడ్డి బాగా అయితే ఉంది. ఈ గడ్డ మీద బాగా గడ్డి లేదు చూడరు. ఇగో ఈ గడ్డ మీద తక్కువ ఉంది గడ్డి. టమాటా చెట్లలో గడ్డి బాగానే పడ్డది. నేనేమనుకుంటున్నా అంటే, ఇట్లనే వర్షం రోజుకింత ఓడుతుంది కదా, ఇంకా మనం ఏం చేయాలంటే ఒకసారి ఒక 5-6 మనుషులను దొరికొచ్చి మొత్తం అంతా చేతులతో వీక్పిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే వంకాయ తెంపే ప్రక్రియ అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, కంటిన్యూ చేద్దాం. వాళ్ళైతే తెంపుతారు, మనం కూడా వాళ్ళ సోపతి ఉండి తెంపుకుంటూ కంటిన్యూ చేద్దాం వర్క్. సో వంకాయలు అయితే తెంపుడు స్టార్ట్ చేసింది. ఒక వంకాయ చూపి తెంపింది. వంకాయలు అయితే చిన్న సైజు పెద్ద సైజు ఉన్నట్టున్నాయి, కొన్ని చూపిస్తాము. ఇగో చూడుర్రి, వంకాయలు అయితే చూసుకుంటే ఇంత అయితే అయినాయి మాయి చూడుర్రి. అంటే కొన్ని చిన్న కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇక సాలు తిరిగితే అయిపోతుంది. కానీ ఒక చెట్టు మర్చిపోయినా ఒక తెంపేస్తాయి. ఆ సైజు తెంపబ్బా, ఏం కాదు, ఆ సైజు తెంపొచ్చు.
ఆ సైజ్ దింపి ఏమైతుంది కూరకు అవుతుంది అది దింపకు ఓకే. సో మొత్తంలో అయితే మా చేనులో అయితే మొత్తానికి అయితే వంకాయ దింపుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి మనం పెట్టి కూడా వచ్చేసి చేను ఇప్పటికి 40 సారీ 40 కాదు 30 చిల్లర అవుతుంది. అంటే నెల మీద 5 రోజులు అవుతుంది. మనం పోయిన నెల 15 తారీఖు పెట్టినాము. ఈ నెల 15 తారీఖు అంటే 15 తారీఖు పోయినట్టే. రేపు 20 అంటే ఇప్పటికి మనం నెల మీద 4 రోజులు అవుతుంది ఇప్పటికి మనం చేను పెట్టి. ఇప్పుడే మనకు ఆల్రెడీ క్రాప్ అందింది చిన్నగా. అంటే చేతి ఆడిస్తేనే క్రాప్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు అది అనుకుంటాం కదా. ఆ ప్లాన్ మీద ఇక మేమైతే చేస్తున్నాం. ఇక ఇంకొంకాయలు చూపిస్తాయి ఇక్కడ. పట్టుకుంటూ చూసుకుంటూ పోతున్నాడు అట్లే. ఇక లేకంటే చూసుకుంటూ పోవాలి అట్లే అయ్యా గంతపుట్ట దింపకుర్రి. నువ్వు ఇప్పుడు గానం పట్టుకొస్తే నీకు ఒక్కటి కనబడదు ఇప్పుడు. ఏది సైజు చూపి ఒకసారి ఎట్లా వచ్చింది? గింతే ఉందా? ఓకే ఆ సైజు ఉంటే ఓకే తెంపొచ్చు మనం అన్ని. సంచి ఒకటే కాయ దొరికిందా? బుచ్చి తెంపకుర్రి. మళ్ళీ రేపు మళ్ళీ తెంపారు సార్ ఇంకో 2 మూడు అయినాక. అట్లా నీకు మీరు ఎప్పుడు వంకాయ పెట్టరా మీరు? ఎప్పుడు పెట్టలే? అంటే దీన్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం తెంపుతున్నాం కదా, ఎన్ని రోజులు ఒకసారి క్రాప్ దింపాలి అసలు నీకు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? సో ఫ్రెండ్స్ మీరు కూడా తెలిసి ఉంటే కామెంట్ అది వేయరు. కొత్త కాబట్టి మాకు గీసాలకు రండి రాకపోయినా గెట్టు సార్ కూడా చూసుకురా, అబ్జర్వేషన్ చేద్దాన్ని చూసుకుంటారా. ఉంటాయి ఆ చెట్లు లోపల కొన్ని గడ్డలు ఉన్నాయి కదా, ఈ గడ్డి వీకేస్తే అంత క్లియర్ అవుతుంది. మళ్ళీ గడ్డి వీకేసి మన మట్టగా వేస్తేనే మంచిగా ఉంటుంది. సో ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇక ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఇదంతా గడ్డే ఉంది. ఆందెం చెట్లు అప్పటి మనం ఇత్తులు పెట్టలు ఏం పెట్టలే కానీ ఆడవాళ్ళు లేచినాయి అవంతలు అవే. ఆడ ఒక చిన్న కాయ కూడా పడుతుంది ఆందెం చెట్టు కాయ. ఇగో రేపటికి ఇగో మన కాయ అయితే మంచిగా అవుతుంది. మంచిగా ఏంటంటే మనకు కూరకు అవుతుంది. ఇగో కనిపిస్తుందా? దాన్ని ముట్టుకుంటే పెరగదట, అందుకే నీకు వీడియోలో చూపిస్తున్నాను అంతే. నువ్వు ఒక సాల అయిపోయింది, సెకండ్ సాల పెట్టినావా పిల్ల? మొత్తం ఒక సాల వెళ్తే ఒక కాయ దొరికిందా నీకు? సాల్కో కాయ అంటే మనకి అమ్మేదాన్ని కూడా కావచ్చు నాకు తెలిసి. మరి కూరకైతే ఏమో ఇయ్యలట్టుకో రేపడుకో. ఫీజు వైర్ వేస్తే మోటార్ నడుస్తుంది మనకి. ఫీజు వైర్ వేయించినట్టు మన బగ్గనే కనబడ్డాయి వాస్తవానికి. అది ఏం చెట్టు గట్ల వీకేస్తుంది చిట్టుకున్నా? కలుపు మొక్కలు వీకేస్తున్నావా? మిస్టేక్గా దొరికింది అది. దొరికాయి సార్కు ఒక్కడు కూడా? దొరికినాయి 2-3 వేలకు గిన్నె. నీకే చాలా దొరికింది మరి. అట్లంటే అక్కడికి దొరుకుతాయి మరి కాయలు. అంటే నువ్వు అంత అదృష్టమంత్రాలు అనమాట, అర్థం చేసుకోవచ్చు. ఆడ ఆ పాయింట్ మీద మాడుకుంటే అట్లే కదా. ఇట్లా అంటేనే దొరుకుతాయి, రేపు దొరికాయి మరి కథలు. నేను ఒక కవర్ అయితే అనుకున్నాను వాస్తవానికి. ఇలా ఫస్ట్ పేమెంట్ తీసుకుందాం అనుకున్నాను వాస్తవానికి. నేనైతే ఇలా వాస్తవానికి వస్తే ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే మేము అనుకున్నాను. నేను ఇక్కడ కాయలు లేదు, ఇక్కడ ఫస్ట్ పేమెంట్ తీసుకుంటాం. దొరికిందా నీకోటి ఇప్పుడు? అప్పటి నుంచి బుచ్చకొంద బుద్ధి నాకంతా బుచ్చి తెంపకొద్దు. వాస్తవానికి సంపలో లీలని చూద్దాం ఒకసారి. సంపలో లీలని ఉన్నాయి అసలు. వాస్తవానికి మోటార్ బంద్ చాలా అవుతుంది కదా, వాన కొడుతుందని చెప్పి మోటరే బంద్ చేసింది అసలు. చూసేస్తా ఒకసారి లీలని ఉన్నాయి. మన సంపులు అయితే మోటార్ అయ్యాక చాలా అవుతుంది కదా. ఇగో మొత్తం నీళ్ళు అయితే కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎంత ఉంటాయి అంటే నీళ్ళు అందా ఎంత లేదన్నా ఇంకొక మనం నిలబడితే గిడికి వస్తాయి. ఇప్పుడు ఈ స్టేజ్ దాకా ఉంటాయి దగ్గర. ఇంతనన్నా ఉంటాయి దిగితే మనం లోపలికి. అయితే మోటారు మొన్న ఏమైందంటే బంద్ చేసినాం కదా, మొన్న వేస్తే టక్కన వేస్తే ఏమైందంటే ఫీజు వైర్ పోయింది. ఒకసారి ఫీజు వైర్ ఉందో చూసి ఫీజు వైర్ వేస్తే మోటార్ రన్ చేసి చూద్దాం ఒకసారి మోటార్ కూడా. సో మొత్తానికైతే మోటార్ అయితే స్టార్ట్ చేసిన. ఫీజు వైర్ మన బోర్కాడ్ అయిపోయినట్టుంది. ఇక పక్క బోర్కాడికి వెళ్ళి తీసుకొచ్చిన. ఫీజు వైర్ అంటే మన వైర్ ఏంటంటే సింగిల్ కోర్ వైరు, మన సర్వీస్ వైరు. సో అందుకే అలా ఫీజు వైర్ లేదు. మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఇట్లా షాప్లకి వెళ్ళినప్పుడు కొంచెం కట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ మోస్ట్లీ. ఎందుకంటే అది ఫీజు వైర్ అవసరం ఉంటుంది. ఎప్పుడంటే ఇక వర్షాకాలం కదా, గట్లే మెరుపులు రూమ్లకు అప్పుడు ఫీజు వైర్లు పోతాయి. మీరు కూడా జాగ్రత్త తెచ్చిపెట్టుకోరు. సో ఇంకా మనకైతే నీళ్ళే సంపులు అయితే గిన్నె తక్కువ ఉన్నాయి. గ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడే గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక 2 రోజులు పడుతుంది కదా మొత్తం ఫుల్గా. నాకు తెలిసి మోస్ట్లీ చూద్దాం. ఈ రోజే వేసినాం కదా, మనం వంకాయలు తెంపిన రోజు వేసినాము. మనం మళ్ళీ వీడియో చేస్తాం ఎంత అవుతుందో చూద్దాం అప్పటికి.
ఇంకా వీలైతే అటు ఇటు సార్లన్నీ తిరుక్కుంటూ మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేసి ఇక్కడికి. ఇగో ఆడ నీళ్ళు ఎగ్దాం, ఆడ నీళ్ళే ఉన్నాయి ఇంకా అక్కడ వంకాయ చెట్లు అయితే. ఇది ఎట్లా వేద్దాం అర్థమవుతుంది. ఇది కొంచెం ఈ క్రాప్ అయిపోతే, ఈ చేను అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే దానికి ఇక ప్లాన్ చేసి కొంచెం ఈ మట్టి మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకెళ్ళి దానికి వేయాలి. ఇట్లా మనం గంపలతో మూసుకోవాలి, ఒక బండి రప్పించి సెట్ చేయాలి. దొరికా ఎన్ని మలసినాయినా కూరకైతే 8 అయినా. మనం కౌంట్ చేసినట్టే ఏమైనా వెళ్ళినట్టు లెక్క, కౌంట్ చేసినట్టే ఏమైనా తెలియనట్టే లెక్క కదా. మరి ఇట్లా ఇద్దరు అలాగలా తిరుగుతారు మరి, అలాగలా తిరుగుతారు అంటున్నాను. అయిపోయినాయి ఇక మోస్ట్లీ. మంచి గట్టినమా చెట్లు? బాగుందా మా సంసారం? నచ్చిందా? చూడు ఒకసారి ఇట్లా ఈ వ్యూ చూస్తే ఎట్లా కనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఇట్లా కింద చూస్తే, సైడ్ కింద చూస్తే ఓ మొత్తం దారాలే కనిపిస్తుంది. చెట్ల కంటే ఎక్కువ దారాలే కనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే అసలు. కానీ గడ్డే గిట్ల పడి బాగా గడ్డ ఉంటుంది. వాసన గడ్డి బాగా మొత్తం క్లీన్ చేయించాలి. మళ్ళీ మొత్తం గడ్డి అంతా క్లీన్ అప్ చేపిస్తే సూపర్ అవుతుంది ఇక. ఏమైంది సౌజా? ఏమైంది అంటున్నా? అయిపోయినాయి ఇప్పుడే. ఏమైనా లేదా? నేను కవర్ వెళ్తే అనుకున్నా నిజంగా. రమేష్ అని కవర్ కాడి వచ్చింది మీ అన్ననైతే. అరే కవర్ వెళ్తే కవర్ అయ్యారు పొద్దుకి బండి పోతుందని అడిగి వచ్చిన నేను. అమ్మా నేను ఎంత అనుకున్నా కానీ కాలే. వాస్తవానికి ఆయన నెల రోజులకి ఎడగాస్తాయి కానీ మినిమం ఒక 45 days నుంచి మంచి క్రాప్ స్టార్ట్ అవుతాడట. మసాలానా ఏలే ఎందుకు లేదు, మనం మందు కొట్టలేదా? ఎరువు వేయలేదా? ఫస్ట్ ఎరువు పోసినాము, మందు కొట్టినాము. మేము ఏడగొట్టాలి. మీ బాప్తో తిరుగుడు వచ్చిన రోజు 2 రోజులు ఈడుంటే వేసుకోకపో మా పని మేము. ఇప్పుడు ఇది గడ్డి వీకి మసాలా వేస్తే సెట్ అవుతుంది. గడ్డి వీకి రేపు మనసులో ఇది సెట్ చేసి పడుతుంది. ఇది అంతా ఇది సెట్ చేసేసి అయిపోతుంది. రేపు గడ్డి సెట్ చేసి అంత మొత్తం అంతా ఒకసారి మసాలా వేద్దాం. ఇక ఆడ మిగిలింది ఇంకా సరిపోతుంది. ఇంకా తెస్తా ఎట్లనే ఒక సంచి తెస్తా. ఇప్పుడు ఎట్లా సంచి పడుతుంది మన కాడ, ఒక సంచి తెస్తా. సంచి తెస్తే వీడికి మొన్న మిగిలింది కళను తీసుకున్న బాపతి అదంతా తీసుకొచ్చి వేయాలి. పడాలి కొంచెం కొంచెం ఆడితే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వంకాయలు ఎప్పుడైతే అయిపోయింది, అడవులు వెళ్ళినా చూపి ఒకసారి ఎన్ని వెళ్ళినామని అన్ని 2 సంచులు ఒకసారి వేయిరి. అది ఒక్కింత కూడా కూరకైతే కవర్ అయితే అనుకున్నా, ఇన్ని అయితే అన్నీ అయితే అనుకున్నా. అవి ఎన్ని కాలేదు. మొన్న మరి వాసానికి తిరిగినప్పుడు ఇట్లా వాటి మాలసంగా కనబడి కాకపోతే ఇట్లా వాటి 4 లీటర్ కావాలి. మళ్ళీ గట్లే ఏరిక వీకిరే ఉన్నది నాకు డౌట్ వస్తుంది. ఈ క్రాప్ అయితే కాస్తే చాలా కాపలు వేయాలి ఇక్కడ. ఎందుకంటే కాపలు ఉంటేనే అవుతుంది. లేకపోతే ఇట్లా చుట్టుపక్కల బాయిలు ఉంటారు కదా, ఇంకా మనం ఇక్కడ ఉంటున్నాము చేస్తున్నాము అని ఎవరు తెలియదు కదా. అందుకే ఇక తెంపుకోరేమో. ఇక మనం అందరిని ఏమంటాం కానీ మనమే సెక్యూరిటీ ఉంటే ఎవరు తీసుకోవాలి కదా. రేపు సెక్యూరిటీ ఫుల్ తీసుకోవాలి. ఇంకా క్రాప్ అయితే స్టార్ట్ అయితే అదే వెళ్ళినా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో గారి. అంతవరకు బాయ్ 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 బాయ్.